గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ మండల పరిషత్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో రూరల్ మండల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ విధంగా గ్రామాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి తక్షణమే ప్రజా సమస్యలు తీర్చే విధంగా కార్యాచరణ ఉండాలని అధికారులకు సూచించారు. కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు, పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అధికారులు పనితీరు ఉండాలని, చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇంకా ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అలాగే పంచాయతీల్లో బకాయిలు ఉన్న పన్నులు వసూలు చేయాలని సూచించారు. రుడా సెక్రటరీ సాయిబాబా, ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ అమ్మిరాజు, పీఆర్ఏఈలు సంపత్ కుమార్, రమేష్, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మంది 4 crores ఇచ్చేస్తారు.